ఉపాధి కల్పన అంటే పెద్ద పరిశ్రమల్ని ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడం ఒక్కటే కాదు. స్థానిక ప్రత్యేకతలు గుర్తించి వాటిని బయట ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా కూడా ఉపాధి కల్పించవచ్చు. దీంట్లో భాగంగా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగించాలన్న ఆలోచనతో ముందుకు వెళుతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తాజాగా అటవీ శాఖ చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టులే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రకృతి అందాలకు నెలవు అరకు. ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులో ఒకప్పుడు పద్మాపురం గార్డెన్స్ ట్రైబల్ మ్యూజియంను పర్యాటకులు తప్పకుండా చూసేవారు. అయితే కొత్తగా మరో అందమైన టూరిస్ట్ స్పాట్ అరకు ఒడిలో చేరింది. అదే అరకు పైనీర్ ఎకో టూరిజం ప్రాజెక్ట్. దాదాపు 20 ఏళ్ల క్రితం అరకు నుంచి ఒడిశాలోని జైపూర్ వెళ్లే దారిలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో అందమైన ఫర్ చెట్లతో ఫామ్ ఏర్పాటు చేసింది అటవీ శాఖ. అక్కడి వారంతా దీన్ని అంజోడా ఫామ్ అని పిలిచేవారు. అటవీ శాఖ ఇక్కడ నర్సరీలను నిర్వహించేది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ నర్సరీతో పాటు పరిసరాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కానీ ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం స్థానికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసింది. అటవీ శాఖ ఆధీనంలోని చాలా ప్రాంతాలను ఎకో టూరిజం పార్కులుగా తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం ప్రాజెక్టులను సిద్ధం చేసింది. అందులో అంజోడా ఫామ్ ఒకటి. పర్యాటకుల్ని ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. రెస్టారెంట్లతో పాటు ఫోటోషూట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను దగ్గర్లోని శాంతినగర్ కాలనీ వాసులకు అప్పగించారు. దీంతో అక్కడకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇప్పుడు అరకు పైనీర్ మరో టూరిస్టులకు ప్రధాన ఆకర్షణ ప్రాంతంగా మారింది. ఇక్కడ అరకు వచ్చేటువంటి పర్యాటకులు ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి కానీ ఇక్కడ చాలా లేజర్ టైం స్పెండ్ చేయడానికి వీళ్ళు వుడెన్ డెక్స్ అని ఇవన్నీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రదేశానికి పక్కనే రైల్వే ట్రాక్, ఒక మంచి పెరినియల్ స్ట్రీమ్ ఒకటి వెళ్తుంది. ఈ 24 అవర్స్ ఇక్కడ వాటర్ అది ఉండటము, ఇక్కడ వాతావరణం కూడా బాగా చల్లగా ఉండటము ఈ అరకు పర్యాటకులకి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ ప్లేసు. ఇలాంటి ఈకో పార్క్స్ అన్నవి అరకులో రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి పార్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐటీడీఏ, పర్యాటక శాఖ అందరూ కొలాబరేషన్లోని ఇంకా మరికొన్ని వచ్చి అరకు అందాలని పెంచడానికి ప్రయత్నం చేస్తారని, దానిలో భాగంగా యాజ్ ఏ ఎంప్లాయీ టూరిజం ఇన్ఛార్జిగా మా వంతు కృషి కూడా మేము చేసి మా యొక్క అధికారుల సహాయ సహకారాలు తీసుకుని అరకుకి ఒక మంచి అందాన్ని తీర్చిదిద్దాలని మేము కూడా ఆశిస్తున్నాం. మరి అంజోడా ఫామ్ ప్రత్యేకతలు ఏంటి? ఏ తరహా పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు? యంగర్స్ వస్తున్నారు. నెక్స్ట్ అంటే ఫోటోషూట్ కోసం ఎక్కువ వస్తున్నారండి. మ్యారేజ్ ఫోటోషూట్స్ ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి నాకు రోజుకి 20 to 30 మెంబర్స్ వస్తున్నారండి. అంటే పేర్స్ వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఫోటోషూట్కి మాత్రం చాలా బాగుందండి ఇది. కానీ నెక్స్ట్ అంటే విజిటర్స్ కూడా మేము ఇక్కడ పెంచడానికి ట్రై చేస్తున్నారండి. నెక్స్ట్ ఇన్ని యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత కూడా విజిటర్స్ పెరుగుతారు. అంటే మార్నింగ్ ఫాగ్లో చాలా బాగుంటుందండి ఇది. ఎర్లీ మార్నింగ్ అందరూ విజిటర్స్ 5కి వచ్చేస్తున్నారు. మేము యాక్చువల్గా 5కి ఓపెన్ చేస్తాము. అప్పటి ఆ టైంకి బయట వెయిట్ చేస్తున్నారు చాలామంది. మార్నింగ్ ఫాగ్లో చాలా బాగుంటుందండి అంజోడా ట్రీస్ అనేది. లోపలికి వచ్చిందంటే ఫోటోషూట్కి ఇది చాలా బాగుంటుందండి. ఇంకా ఫర్దర్గా దీన్ని డెవలప్ చేస్తామండి. మేము చేసి నవంబర్లో ఓపెన్ చేసామండి. అది జస్ట్ 3 months అయిందండి. ఇంకా మా ఫర్దర్గా ఏంటంటే దీనికి ఒక పార్క్ వస్తుందండి, చిల్డ్రన్ పార్క్ వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే కాటేజెస్ వస్తాయండి దీంట్లోని. ఇట్లా 1 by 1 ఒక పార్క్ కూడా డెవలప్ చేస్తున్నామండి దీంట్లోనే. అంజోడా ఫామ్ ను అరకు టూరిజానికే తలమానికంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ప్రాంత వాసులు కూడా ప్రభుత్వ ప్రోత్సాహంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకో టూరిజం వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతోంది. దీంతో పాటు అంతరించిపోతున్న అరుదైన చెట్లను కాపాడే వీలు కలుగుతోంది. మనిషికి ప్రకృతికి మధ్య విడదీయరాని బంధాన్ని గుర్తు చేస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మనుషులు ప్రకృతి ప్రేమికులుగా మారడానికి కూడా తోడ్పాటును అందిస్తోంది ఈ ఎకో టూరిజం ప్రాజెక్టు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలన్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఆలోచనల్ని ఎకో టూరిజం ప్రాజెక్టుల ద్వారా సాకారం చేస్తోంది అటవీ శాఖ. ఇవి స్థానిక గిరిజనులకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు పనుల కోసం స్థానికులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గరి ఊళ్లల్లోనే వారికి పనులు దొరుకుతున్నాయి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ ప్రాజెక్టులతో ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఉన్నామంటున్నారు గిరిజనులు. ముందైతే చాలా ఇబ్బందిగా ఉండేది, బయట పనులు గట్రా వెళ్ళిపోయేవాళ్ళు. ఇది డెవలప్ చేస్తే టూరిస్టులు గట్రా అందరూ వస్తున్నారు.
మేము చిన్న చిన్న షాపులు పెట్టుకున్నామండి. ఆ షాప్లో కొంచెం బేరం గట్రా బాగానే అవుతుంది. ఇక్కడ పని కూడా బాగానే దొరుకుతుంది. దానికి కూడా అన్ని సదుపాయాలు బాగున్నాయి సార్. ఫోటోలు కూడా బాగా వస్తాయి. ఫోటో షూట్లు వస్తాయి సార్ బాగా. చాలా బాగుంది అంటున్నారు సార్. ఇంతకుముందు అయితే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఈ లోపు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎక్కడ పడితే అక్కడ గాజు పెంకలు అవన్నీ ఉండేవి. తుప్పలతో చాలా అంటే పాములు అలా చాలా ఎక్కువగా ఉండేవి. ఈ కిందనే పొలాలు ఉన్నాయి సార్. వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా అంటే వెళ్ళడానికి దారి అవన్నీ బాగానే ఉన్నాయి సార్. 15 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ వల్ల 15 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరికింది సార్. అంటే సార్ వాళ్ళు కూడా ఆ షాప్స్ లోపు పెట్టి ఉపాధి కల్పిస్తామంటున్నారు సార్. బయట కౌంటర్ లోపు పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామంటున్నారు సార్. ఎకో టూరిజం ప్రాజెక్టులు అరకుతో పాటు అనంతగిరి మండలంలోని చిలకలగడ్డ, విశాఖలోని మధురవాడ దగ్గరలోనూ బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా తూర్పు కనుమల్లో కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్న చెట్లను కాపాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీదైన పూల జాతిగా పేరొందిన ఆర్కిడ్స్ కూడా ఇక్కడ పెంచుతున్నారు. అరుదుగా పూతకు వచ్చే చాలా పూల జాతులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక్కడ మేము ఆర్కిడ్స్ అనే ఒక ప్రత్యేక మొక్కలతో పాటు ఫర్న్స్ అని కూడా ఒక ఆర్కిడ్స్ ఫర్న్స్ అనేవి ఒకే ప్లేస్ హ్యాబిటాట్ని ఒకే హ్యాబిటాట్లో పెరుగుతాయి యూజువల్లీ. సో వాటి రెండింటిని ఫోకస్ చేసి ఇక్కడ తూర్పు కనుమల్లో మనకి దొరికే ప్రజాతుల్ని ఇక్కడ జనాలకి చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం చేసాం. బేసిక్గా ఆర్కిడ్స్ అనేవి ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటారు. అంటే ఇతర చెట్ల కొమ్మల పైన ఇవి మీరు చూసినట్టయితే పెట్టడం జరిగింది. సో అవి ప్రకృతిలో సహజంగా ఇతర కొమ్మల పైన చాలా ఎత్తులో పెరుగుతాయండి. సో వీటి ఏవైతే రూట్స్ ఉన్నాయో అవి ఆ కాండానికి చెట్టు యొక్క స్టెమ్ ఏదైతే ఉంటుందో ట్రంక్ దాన్ని పట్టుకొని ఉంటాయి కొన్ని రూట్స్. మరికొన్ని వేలాడుతూ ఉంటాయి. వాటిలో వెలామెన్ అని ఒక టిష్యూ ఉంటుంది. సో దాని ద్వారా అవి నీటిని కానీ న్యూట్రిషన్ కానీ అవి పొందుతాయి. ఎకో టూరిజం ప్రాజెక్టులు అటవీ సంపదను కాపాడుతున్నాయి. అంతేకాదు గిరిజనులు సంఘ వ్యతిరేక కార్యకలాపాల వైపు వెళ్లకుండా ఉండేలా చూస్తున్నాయి. వుడ్ తర్వాత ఈ అదర్ మెటీరియల్స్ తోటి మాత్రమే మనం అక్కడ ఒక ఈకో టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేశాం. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చాలా టూరిజం ఫ్రెండ్లీగా ఉంది. ప్లస్ అక్కడ ఇంతకుముందు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండేటివి, ఇల్లిసిట్గా లిక్కర్ అందుకు అక్కడే తాగుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడాను ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళదగినటువంటి ప్లేస్గా తయారైంది. ఆ పార్క్ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడాను ఆ లోకల్గా ఉన్నటువంటి వన సంరక్షణ సమితి ఏదైతే ఉందో వాళ్ళే చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ రోజుకు 700 నుంచి 800 మంది టూరిస్టులు వెళ్తున్నారు. అక్కడ రెవెన్యూ కూడా మంచిగానే వస్తూ ఉంది. సో ఈ విధంగా అక్కడ ఒక విఎస్ఎస్కి అంటే మనకు అరకు నుంచి జైపూర్ వెళ్ళే రూట్లో ఇంకా వేరే పెద్దగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ కూడా ఏమీ లేవు. సో అటువంటి ప్రదేశంలో మనము ఆ లోకల్ కమ్యూనిటీకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్పిస్తూ మనకున్నటువంటి ప్లైన్ ప్లాంటేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ అదే ఏరియాలో విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో ఫోటోగ్రఫీ కోసము వాటి కోసము వాళ్ళకి మంచి వసతులు కల్పిస్తూ అన్ని విధాలుగా కూడా ఆ ఏరియాని మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. నిజానికి దైనందిన జీవితంలో విసిగిపోతున్న ప్రజలకు ప్రకృతి వరంగా మారుతోంది. వారికి అక్కడ ఎంతో మానసిక ప్రశాంతత దొరుకుతోంది.